ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం వంట ఏజెన్సీ సుగాసిని వర్గం కైవసం చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం మారడంతో తమ ఏజెన్సీకి రాజీనామా చేశారు. దీనితో ఖాళీ అయినటువంటి వంట ఏజెన్సీకి జెడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నం అప్లికేషన్లను ఆహ్వానించారు. దీనితో ఏజెన్సీ నిర్వహణకు 2 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. ఒకటి కడప ఆదాంబి కాగా మరొకటి బాదులమ్మ. దీనితో వంట ఏజెన్సీకి పోటీ ఏర్పడడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పేరెంట్స్ కమిటీ మీటింగ్ ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యుల్లో 24 మందికి గాను 20 మంది హాజరయ్యారు. అయితే వంట ఏజెన్సీకి పోటీలో ఉన్నటువంటి బాదలమ్మ గైర్హాజరయ్యారు. దీనితో పోటీలో కేవలం కడప ఆదంబి మాత్రమే నిలిచారు. పేరెంట్స్ కమిటీ సమావేశానికి హాజరైన వారందరూ కడప ఆదంబి మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఏజెన్సీ నిర్వహణకు కడప ఆదంబి ఎంపిక ఏకగ్రీవమై నది నూతనంగా ఎన్నికైన వంట ఏజెన్సీ నిర్వాహకులు సెప్టెంబర్ 1 నుంచి వంట నిర్వహణ బాధ్యతలు చూస్తారని రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నం తెలిపారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎస్ రాజశేఖర్ రాజు, వైస్ చైర్మన్ సునీత, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడంలో తెరవెనుక బొబ్బిలిరాయుడు, మీనిగ వెంకటరమణ, బాబయ్య, మంఠంపల్లి ఎంపీటీసీ సుంకేశ్ల భాష, సుధాకర్ రాజు, సురేష్ రాజు, నందానగర్ మల్లి, ప్రతాప్, వినోద్, సీతాపురం భాష, ముద్దు కృష్ణ రాజు తదితరులు కృషి ఎంతో ఉంది. ఎవరికి సమస్య మేము తింటాం, వాళ్ళు అందరూ తింటాం. ఈ రోజు నుంచి బాగుంటాలి, ఈ రోజు నుంచి రేపు 1వ నుంచి బాగుంటాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆపాలి కదా, చేసేసి చేసేటట్టు